2-3 డేస్ నుంచి అయితే పండగ అయితే నడుస్తుంది. ఓవరాల్ ఇండియా మొత్తం చేసుకుంటున్న పండుగ. అండ్ ఆ పండుగ ఏంటి అంటే సలార్ అని చెప్పుకోవచ్చు మనం. ఎందుకంటే ఈ సినిమా మీద పెట్టుకునే ఎక్స్‌పెక్టేషన్స్ మామూలుగా కాదు. ఫ్యాన్స్‌కైనా నార్మల్ ఎవరికైనా కూడా. సో అన్ని ఎక్స్‌పెక్టేషన్స్ కూడా రీచ్ అయిపోయినాయి అని చెప్పుకోవచ్చు. అండ్ కొంతమంది హేటర్స్ అయితే ఉంటారు. వాళ్ళని పక్కా పెట్టేద్దాం, వాళ్ళతో మనకు సంబంధం లేదు. అండ్ వరుసగా 3 ఫ్లాప్‌లు వచ్చిన తర్వాత నెగ్గుకొని నిలబడి మనోడు ఏంది అనేది చూపించుకున్నాడని మాత్రం చెప్పుకోవచ్చు. అండ్ టాలీవుడ్‌లో గానీ ఆ విధంగా చెప్పుకోవాలంటే సౌత్ జోన్‌లో ఏదైతే ఈ సినిమా రిలీజ్ అయిందో ప్రతి దగ్గర కూడా సూపర్ హిట్ అనే నిలుచుకుంది. నార్త్‌లో మనకి ఈ సినిమాకి చాలా తక్కువ స్క్రీన్స్ ఇచ్చారు ఫస్ట్. ఎందుకంటే అక్కడ 'డంకీ' సినిమా ఒక రోజు ముందే రిలీజ్ అయింది. సో ఆ సినిమా అక్కడైతే నడుస్తుంది. సో ఆ సినిమాను కూడా తట్టుకొని అక్కడ స్క్రీన్స్ పెరుక్కుంటూ ఈ రోజు వరకైతే ఫుల్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. అండ్ ఈ రోజు కూడా ఇప్పుడు నడుస్తున్న షోస్ కూడా హైదరాబాద్‌లో గానీ ఎక్కడ గానీ ఫుల్ హౌస్‌ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజైతే క్రిస్మస్ ఇంకా ఫుల్ అని చెప్పుకోవచ్చు. ఈ రోజు వరకు 395 కోట్లు వసూలు చేసిందనైతే అంచనా ఉన్నది అన్ని విధాలుగా. అండ్ రేపటికి ఇది ఎక్కడికి పోతుందో తెలీదు. ఈ స్కేల్ ఇంకా పెరుగుతానే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. 1500 కోట్లయితే అంచనా వేస్తున్నాను. కానీ ఎంతవరకు పోద్దనేది మాత్రం చెప్పుకోలేము. అండ్ సినిమా గురించి చెప్పుకుంటే సినిమా నేను వెళ్ళి సీట్లో కూర్చున్నాను. సినిమా స్టార్ట్ అయింది. బొమ్మ పడింది. చిన్నప్పటి క్యారెక్టర్ ఏదైతే ఉన్నాయో వీళ్ళిద్దరివి హీరో ఫ్రెండ్‌వి అక్కడ ఒక చిన్న సీన్ ఉంటుంది. ఏందంటే హీరో ఫ్రెండ్ కోసం వాడు ఏమైనా చేస్తాడు హీరో. అండ్ కరెంట్ పోల్‌ని పడేసి ఆ వైర్‌ని పట్టుకుంటాడు చూసినావా? అదొక గూస్ బంప్స్ వస్తాయి అక్కడ వాస్తవం చెప్పాలంటే. మామూలుగా లేదు. అండ్ ప్రభాస్ ఏదైతే ఎంట్రీ సీన్ ఏదైతే ఉంటుందో ఆ మాస్ కటౌట్ మామూలుగా లేదని మాత్రం చెప్పుకోవచ్చు. అది ఏందసలు ఏ విధంగా చూపించిండంటే మామూలుగా కాదు. అండ్ ఈ సినిమాలో స్టోరీ అనేది తక్కువుంది. 30% మనం స్టోరీ అనుకొని అయితే వెళ్ళొచ్చు. ఎందుకంటే మిగతా స్టోరీ మొత్తం మనకు నెక్స్ట్ పార్ట్‌లోనే ఉంటది. ఎందుకంటే ఇందులో ఫస్ట్ మనకు చూపించింది క్యారెక్టర్స్‌ని మనకి ఇంట్రడ్యూస్ చేసిండు ఆయన. ఏందంటే ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, క్యారెక్టర్ యొక్క ప్రతి ఒక్క పని ఏంటి, ఆ ప్రదేశం ఏంటి, ఆ ప్రదేశానికి ఇండియాకున్న సంబంధం ఏంది, అసలు ఏం జరిగిందనేది చిన్న చిన్నగా లిటిల్ బిట్‌గా మనకు అర్థమయ్యేటట్టయితే చెప్పిండు. సో మొత్తం స్టోరీ అనేది మనకు నెక్స్ట్ పార్ట్‌లోనే ఉంటది. ఈ సినిమా లెక్క చూస్తే ఏ సినిమా అయినా బాగానే ఉంటుంది. ఈ సినిమా నాకైతే నచ్చింది. ప్రతి ఒక్కరికి నచ్చాలని ఏమీ లేదు. ఎందుకంటే నీ డబ్బులు నీ ఇష్టం వెళ్ళి చూడు. కానీ పైరసీ మాత్రం చూడకు. పైరసీ చూసి నువ్వు ఫోన్‌లో చూస్తే ఏమీ అర్థం కాదు. ఓవరాల్ ఈ సినిమాలో ప్రతి ఒక్క సీన్‌ను తీసిన విధానం, పద్ధతి, కెమెరా, యాంగిల్స్ అయితే మామూలుగా పెట్టలేదు మన నీల్ మామ అయితే మామూలుగా చేయలేదు. ఈ విషయం అయితే ఒప్పుకోవచ్చు. అండ్ సినిమా నీల్ మామ ఇంకా కేజీఎఫ్ సినిమా నుంచి అయితే బయటికి వెళ్తలేడని కూడా మనం అర్థమైపోయింది. ఎందుకంటే కేజీఎఫ్ చాప్టర్ 1 అండ్ చాప్టర్ 2, చాప్టర్ 3 వచ్చేది ఉంది. కానీ దీనికి మధ్యలో అయితే మనకు సలార్ అయితే వచ్చింది. ఇందులో ఎక్కడ చూసినా మనకు కేజీఎఫ్‌కు సంబంధించిన చిన్న ఝలక్ కనిపిస్తది. ఏందంటే మొత్తం డార్క్‌నెస్, పొగ, స్మోక్. కేజీఎఫ్ చాప్టర్ 1లో కానీ చాప్టర్ 2 చూసుకుంటే మనకు అందులో హెవీగా కనిపించేది ఏంటంటే కనిపిస్తే దుమ్ము ధూళినే కనిపిస్తది, లేకపోతే స్మోక్. బ్యాక్‌గ్రౌండ్ స్మోక్ అని కనిపిస్తది, సిగరెట్ స్మోక్ అని కనిపిస్తది. దాన్నే ఇందులో కూడా కంటిన్యూ చేసిందని చెప్పుకోవచ్చు మనం. అండ్ ఇందులో తల్లి క్యారెక్టర్ అయితే నాకు చాలా నచ్చింది. అది మాత్రం నాకే కాదు ఎవరికైనా నచ్చుద్ది. అండ్ ఈ సినిమాలో నాకు నచ్చంది ఒకే ఒక పాయింట్ అంటే ఏదైతే ఉంది అంటే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పుకోవచ్చు. అండ్ మ్యూజిక్ కూడా కొంచెం డెవలప్ అయి ఉంటే మాత్రం మస్తు ఉండేది. కానీ నెక్స్ట్ సెకండ్ పార్ట్‌లో అయితే దాని మీద మాత్రం దృష్టి పెట్టాలని మాత్రం నేను కోరుకుంటున్నా. అండ్ ప్రభాస్ ఫ్యాన్స్ అందరికీ కూడా చెప్తున్నాను, ఎంజాయ్ చేసుకోరా, పండగ చేసుకోర్రి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మళ్ళీ కలుసుకుందాం. బాయ్.